నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయము, పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయము. కొత్త యంత్రాంగం కొనుక్కోవడానికి కానీ, కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కానీ ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు ఈ రకంగా ఉంటే, ఉద్యోగస్తులకు మాత్రము టోటల్ ఎగెయినెస్ట్ గా ఉంది. ఈ రోజు మీకు అస్సలు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. మీరు అనుకున్న పనులు కూడా వెనక్కి వెళ్ళేటట్టుగా కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అసలు బాగాలేదు. ఏ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన సూచన, ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. సూచనలు, కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అది మీకు ఈ రోజు చాలా ముప్పు తెచ్చి పెట్టేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా మీరు కుజుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట ప్రత్యేకంగా ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఉండబోతోంది. మిగతా రంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉండడము, కొంతమందికి మిశ్రమం కన్నా తక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఈ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే పరిహారాలు, గురు సంబంధిత ఆలయ దర్శనంతో పాటు గురువుకి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.